విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. లోకంలో అందరూ కూడా ఒక విషయం జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక తప్పుడు పని చేసేటటువంటి సందర్భం మనిషికి వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. ఒకసారి ఎవ్వరికైనా అంత ఒక తప్పుడు పని మనిషి చేయడానికి వెళ్తున్నప్పుడు ఏదో ఒక రూపంలో దేవుడు ఒకసారి హెచ్చరిస్తాడు, ఎవరో ఒకరి ద్వారా చెప్పిస్తాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నేరుగా మన ముందుకు వచ్చి ఏమీ చెప్పడు. ఏదో ఒక మనిషి రూపంలో మనకు సహాయం చేస్తుంటాడు, మనకు మంచి చేస్తూ ఉంటాడు. ఏదైనా ఒక తప్పుడు పని చేయాలనుకున్నప్పుడు దేవుడు వాడికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక మనిషి రూపంలో వచ్చి చెప్పిస్తాడు, ఎవరు ఇలా చెయ్యకురా, నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా చెయ్యొద్దు అని దేవుడు ఏదో ఒక రూపంలో చెప్పిస్తాడు. ఒకవేళ అలా ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా కూడా వీడి మనస్సులోనే ఒక ప్రేరణను కలిగిస్తాడు. నువ్వు చేస్తున్నది తప్పు అని మన మనస్సే ఒక్కసారి మనకి చెప్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు అని మన మనస్సు మనకి చెప్తూ ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తుంటాడంటే దాన్ని దేన్ని లెక్కించకుండా తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. ఒకసారి అలా చేసేసాడు అని అంటే మళ్ళీ ఇంకా అనుభవించేంత వరకు దాని నుంచి మనం విముక్తులం కాలేము. అంటే ఏం చేస్తాడంటే దేవుడు ఏదైనా తప్పుడు అంటే ఇప్పుడు ఒక విషవృక్షం యొక్క బీజాన్ని నాటే ముందు హెచ్చరిస్తాడు. అంటే ఒక తప్పుడు పని చేసే ముందు దేవుడు హెచ్చరిస్తాడు, ఇలా చేయకూడదు అని హెచ్చరిస్తాడు, ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తాడు. అప్పుడే వెంటనే మనం దాన్ని తీసుకొని దాన్ని సరి చేసుకుంటే మంచిది. ఒకవేళ సరి చేసుకోలేము అని అంటే, సరి చేసుకోలేదు అని అంటే చివరికి మనం దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. మనం దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు అప్పుడు దేవుణ్ణి నిందిస్తూ ఉండడం అనేది చాలా పెద్దది. దేవుణ్ణి నిందిస్తూ ఉంటే అది సరికాదు. కాబట్టి